హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈవినింగ్ స్నాక్స్ అండి. మనం ఫ్రోజన్ చేసాం కదా బఠానీ, చూసారు ఎంత గట్టిగా ఐస్ ముక్కల్లా ఉన్నాయి కదా, విడివిడిగా వస్తాయి. చక్కగా కొద్దిగా చేయడానికి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 గుప్పుళ్ళు వేస్తున్నానండి, ఒక 5గురికి వచ్చేస్తుంది. చూసారా, ఇలా అప్రోచ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు టక్కుమని చేసేయచ్చు. అదే నానబెట్టాలంటే మర్చిపోతాం. అలా చిన్న ఆలూస్ ఒక 3 వేసానండి. కొద్దిగా వాటర్, ఆలు మాత్రం ఉడకడానికి ఒక్క విజిల్ సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఫ్రోజన్ చేసేసినప్పుడు ఉడకబెట్టాం కదా, సింగిల్ విజిల్ పెట్టాం కదా, అలానే ఇప్పుడు ఇంకొక విజిల్ అంటే పెట్టకపోయినా పర్వాలా, ఇంకా ఆలు పెడుతున్నాం కాబట్టి వేసేసాను. లేదంటే బయట ఉంటే మెత్తపడిపోతాయండి. ఇంకా ఆలుతో పాటు ఒక విజిల్ వేస్తే బాగుంటుందని పెట్టేశాను. నాకు అవి కంప్లీట్గా సింగిల్ విజిల్, సెకండ్ విజిల్ వేసుకున్నా పర్వాలా, ఒక విజిలే కాకుండా ఏముండదు, కొంచెం గట్టిగా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా సరిపోతుంది, ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి. చక్కగా ఉడికిపోయిందండి. దాన్ని మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అది చూసారా, ఇలా నొక్కగానే స్పాంజ్ లాగా వెళ్ళిపోయింది ఆలు కూడా. పప్పు గుత్తుంటే అన్నా వేసుకోవచ్చు. నేను మామూలుగా ఒక గరిటె ఆల్రెడీ కొంచెం మెత్తగా అయిపోయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇలా గుంట గరిటెతో కొద్దిగా దాన్ని బాగా కలిపేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. గ్రీన్ పీస్ అనేది టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వైట్ బఠానీల కంట. బఠానీ ప్రొసీజర్ ఎక్కువ అండి. ఎక్కువ ఎంత నానినా మనకి పలుకుగానే అనిపిస్తుంది. గ్రీన్ పీస్ అయితే చక్కగా చాట్ చేసుకోవచ్చు, మనం కర్రీస్లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా. నేను నానబెట్టి స్టోర్ చేసిన తర్వాత అప్పుడుగా చాట్ చేశానండి, మన కర్రీస్లో కూడా వేసేసాను. మన చేతి కింద ఉంటాయి. మనం రిలయన్స్ అట్లా వెళ్ళినప్పుడు తెచ్చుకోమనే చెప్తున్నాను, లేనప్పుడు ఇలా వాడుకోవచ్చు కదా. అందుకని నేను చెప్పినట్టుగా స్టోర్ చేసుకోండి. ముందు చిన్న గ్లాస్ ట్రై చేయమన్నాను కదా, చేస్తారా? ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్గా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం బటర్ వేసి చేసుకున్నా బాగుంటుంది, కాకపోతే స్టార్టింగే బటర్ వేస్తే మాడిపోతుందండి. అందుకని కొద్దిగా ఆయిల్ వేసి నేను బటర్ వేస్తున్నాను. ఏంటో మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి. ఓన్లీ కుకింగ్ ఉండదు, గార్డెన్ ఉండదు, అలా ఏది పడితే అది అన్నీ పెట్టేస్తూ ఉంటాను. మన ఛానల్లో అన్నీ ఉండాలనేదే నా కోరిక. అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అంటూ ఉంటారు. కాకపోతే అస్తమాన కుకింగ్ చేయలేము, అస్తమాన గార్డెన్ చూపించలేము, టూర్స్ చూపించలేము. అన్నీ వెళ్ళినప్పుడు చక్కగా మన ఛానల్లో అన్నీ దాచుకోవచ్చు. అన్నీ నా దాంట్లోనే ఉండాలనే కోరికతో నేను ప్రతిదీ ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కుకింగ్ కావాల్సిన వాళ్ళు కుకింగ్ చూస్తారు, గార్డెన్ కావాల్సిన వాళ్ళు గార్డెన్ చూస్తారు, వ్లాగ్స్ కావాలితే వ్లాగ్స్ చూస్తారు. అందువల్ల నేను అన్ని రకాలు ఈ ఛానల్లోనే చేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి. అంటే ఆయిల్లో వేయడం వల్ల కారంలో ఉన్న పచ్చి వాసన పోయి ఘాటు మాత్రమే మిగులుతుంది. లేదంటే డైరెక్ట్గా మనం ఉడకబెట్టేటప్పుడే వేసేస్తే కొంచెం పచ్చికంపు వచ్చినట్టుగా ఉంటుందండి. అందుకని కారం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు నేను కలిపేసింది ఉంది కదా, అది వేసేస్తున్నాను. సరే, ఎంత మెత్తగా కనిపిస్తుందో. వద్దనుకుంటే కొంచెం పలుగ్గా కన్నా ఉంచుకోవచ్చు. కొన్ని బఠానీస్ ఉంటాయి కదా, మళ్ళీ విడిగా గ్రీన్ పీస్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసాను. ఇది హోమ్ మేడ్, నేను ప్రిపేర్ చేసుకున్నది. లేదనుకుంటే మీరు బయట తీసుకున్న మసాలా పొడి అన్నా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా వేసాను, అది చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగే వేసాను చూసారా, అల్లం వెల్లుల్లి. కొద్దిగా వాటర్, కొంచెం మనం తినేదాన్ని బట్టి, మనం ఒక్కొక్కసారి ఒకలాగా యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ చాట్ని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలి. పాపడి చాట్ కానీ సమోసా చాట్ కానీ దాన్ని బట్టి డిఫరెంట్గా మనం దింపుకోవాలి. చూసారు, గిన్నె చూడడానికి మాడిపోయినట్టు కనిపిస్తుంది, లేదండి వీడియోలో అలా కనిపిస్తుంది. ఇప్పుడు చాట్ అనేది ఒక ప్లేట్లో ప్రిపేర్ చేస్తున్నాను. బాగుంది చూసారు, గ్రీన్ కలర్లో ఆరెంజ్ కలర్ చాట్ భలే కనిపిస్తుంది. మనకి ఎంత కావాలో అంత వేసి ఆనియన్స్ వేసాను. పచ్చి ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నాను. చాలామంది వేయించే ఉల్లిపాయ కూడా వేస్తారు, బాగుండదు. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి, నాకైతే నచ్చదు. పుదీనా కొత్తిమీర వేసాను, కొద్దిగా క్యారెట్ వేసాను,
నిమ్మరసం కూడా వేసాను. కంపల్సరీ నిమ్మరసం ఉంటే చాలా బాగుంటుంది. లెమన్ జ్యూస్, అలానే కొంచెం కార్న్స్ అండి వేయించి పక్కన పెట్టుకున్నాను, అవి వేసాను. సూపర్ ఉంటుంది టేస్ట్. వర్షం పడేటప్పుడు తిన్నా, ఈవినింగ్ టైంలో తిన్నా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.